ఒక సినిమా మీద, ఒక సినిమా గురించి విడుదలకు ముందు, విడుదల తర్వాత 'పుష్ప 2'కు వచ్చిన విమర్శలు నాకు తెలిసి మరే సినిమాకు రాలేదు. అంటే 'పుష్ప 2' కంటెంట్ మీద కాదు. 'పుష్ప 2'లో హీరోగా నటించిన అల్లు అర్జున్ మీద, అతని యాటిట్యూడ్ మీద, ఆ రిలీజ్ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఈ సినిమా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. అంటే ప్రతి ఒక్కరూ ఆ సినిమాను విమర్శించడానికి కారణమైంది. నిజానికి సినిమా అద్భుతమైన ఓపెనింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. ట్రేడ్ వర్గాలు చెప్పిన ప్రకారం తొలి రోజు 294 కోట్లు వసూలు చేసింది. ఇది గతంలో మరే ఇండియన్ సినిమా వసూలు చేయని అంకె. అంటే 'బాహుబలి 2' గానీ, 'త్రిబుల్ ఆర్' సినిమా గానీ, లేదా హిందీలో 'జవాన్' లేదా 'యానిమల్' సినిమా ఇవేవి ఇంత ఫిగర్‌ను వసూలు చేయలేకపోయాయి. వాటన్నిటిని మించి ఈ 'పుష్ప 2' వసూలు చేసి ఒక లక్ష్యాన్ని ఆ తర్వాత వచ్చే సినిమాలకు నిర్దేశించింది. ఇక సినిమా రిలీజ్‌కు ముందు వచ్చిన విమర్శలు ఏందంటే, అల్లు అర్జున్ వర్సెస్ మెగా కుటుంబం మధ్య విభేదాలున్నాయని, ఆ మెగా కుటుంబాన్ని అల్లు అర్జున్ వ్యతిరేకిస్తున్నారని, దూరం అయ్యారని సోషల్ మీడియా వేదికగా అనేక చర్చలు జరిగాయి. నిజానికి వాళ్ళ మధ్య అంత గ్యాప్ ఉందో లేదో అనేది ఆ భగవంతుడికే ఎరక, కానీ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రం ఆ గ్యాప్‌ను పెంచేశారు. దానికి తగినట్టుగానే ఆ సినిమాలో కొన్ని సంభాషణలు కూడా ఈ మెగా కుటుంబాన్ని ఉద్దేశించి చేర్చినట్టుగా, చెప్పినట్టుగా సోషల్ మీడియాలో చర్చ జరిగింది, రచ్చ జరిగింది. ఇక 'పుష్ప 2' రిలీజ్ అయిన మొదటి రోజు ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ స్వయంగా హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్‌లో సినిమాను వీక్షించాలనుకున్నాడు. ఈ విషయం వైరల్ కావడంతో అభిమానులు పోటెత్తారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఇది చాలా దురదృష్ట సంఘటన. దీనికి అందరూ బాధపడాల్సిందే. అల్లు అర్జున్ కూడా స్వయంగా స్పందించి సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తూ తన వంతుగా ఒక 25 లక్షల రూపాయలు సహాయం ప్రకటించారు. అంతేకాదు చికిత్స పొందుతున్న ఆమె కుమారుడికి వైద్య ఖర్చులు భరిస్తారంటూ చెప్తూ భవిష్యత్తులో ఆ కుటుంబానికి అండగా కూడా ఉంటారని హామీ ఇచ్చారు. బహుశా ఇంతకంటే అతను చేయగలిగింది కూడా లేదు. అయితే దీనికి ముందు ఈ సంఘటన జరిగిన ప్రాంతంలో అల్లు అర్జున్ ఉన్నాడు కాబట్టి అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయాలి, అల్లు అర్జున్ మీద కేసు పెట్టాలి, ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చాలా వచ్చాయి. మీడియాను అట్రాక్ట్ చేసేందుకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇకపోతే 'పుష్ప 2' సినిమా విషయానికొస్తే బాలీవుడ్‌లో అంటే హిందీ పరిశ్రమలో ఈ సినిమాకి అద్భుతమైన రెవెన్యూ వస్తుంది. ఉత్తరాది బెల్ట్ అంతా అల్లు అర్జున్‌కు నీరాజనాలు పడుతున్నారు. అప్పటికే అక్కడ ఖాన్ త్రయం అంటే సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ ఇలాంటి స్టార్స్ ఉన్నప్పటికీ కూడా అల్లు అర్జున్‌కు అంత ఆదరణ లభిస్తుండడం సినీ వర్గాలను కొంత ఆశ్చర్యపరచవచ్చు. ఇక 'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ శైలి ఎలా ఉండబోతుంది? 'పుష్ప 2' అనుకున్నాం, క్రేజ్ వచ్చింది, సినిమా పూర్తయింది, ప్రేక్షకుల ముందుకొచ్చింది, మంచి విజయాన్ని నమోదు చేసిన నేపథ్యంలో ఆ తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చేస్తాడనేది ఇప్పుడు ప్రశ్న. ఇదే పరిస్థితి ఇంతకుముందు మనకు 'ప్రభాస్' కూడా ఎదుర్కొన్నాడు. 'బాహుబలి 2' తర్వాత ఆ రేంజ్ సినిమా మళ్ళీ చేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకే 'ప్రభాస్' ఆ తర్వాత నటించిన సినిమాలు ప్రేక్షకుల్ని సంతృప్తి పరచలేకపోయాయి. ఆ క్రమంలో 'సాహు' గానీ, 'రాధేశ్యామ్' గానీ, 'ఆదిపురుష్' గానీ ఇవన్నీ డిసప్పాయింట్ చేసినా 'సలారు', 'కల్కి' కొంతమేర మంచి ఫలితాలను ఇచ్చాయి. అల్లు అర్జున్ పరిస్థితి ఏమిటి? నెక్స్ట్ ఆయన చేయబోయేది 'పుష్ప 2'కి మించి ఉండాలి. అది సాధ్యం కాదు. తర్వాత ఈ ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 'త్రివిక్రమ్' సినిమా కమిట్ అయ్యాడు. 'త్రివిక్రమ్' సినిమా అంటే పూర్తి వెజిటేరియన్ సినిమా, అంటే క్లాసికల్ సినిమా, ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా. ఇలాంటి సినిమా మాస్ ఆడియన్స్‌ను కొంతమేరకే సంతృప్తి చెందిస్తుంది. అయితే 'పుష్ప 2' లాంటి సినిమా తర్వాత చేయాల్సింది ఒక చిన్న సినిమానే. అంటే అలాంటి మాస్ అంశాలు లేకుండా ఒక సినిమా చేయాలి. గతంలో రాజమౌళి కూడా ఇదే అటెంప్ట్ చేశాడు. 'మగధీర' తర్వాత ఆయన రేంజ్ హైప్ పోతున్న నేపథ్యంలో దాన్ని కొంత తగ్గించుకునే ప్రయత్నంలో
బాహుబలి రేంజ్ని తగ్గించుకునే ప్రయత్నంలో ఆయన మర్యాద రామన్య అనే ఒక చిన్న సినిమాను సునీల్తో చేశాడు. ఆ సినిమా కూడా సక్సెస్ అయ్యి ఆయన దర్శక ప్రతిభకు పట్టం కట్టింది. అలాగే అల్లు అర్జున్ కూడా పుష్ప 2 లాంటి రేంజ్ సినిమా చేయకపోయి ఉండొచ్చు. కానీ ఒక సాధారణ సినిమా ద్వారా ఆడియన్స్ మెప్పించగలిగితే ఆయన స్టార్డమ్ ఎలాంటి ఢోకా లేకుండా ఉంటుంది అనే అభిప్రాయం చిత్రవర్గాల్లో కూడా వ్యక్తమవుతుంది.